భద్రత అనే కొత్త నినాదంతో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి పేరుకపోయిన చెత్త కావచ్చు, స్ట్రీట్ లైట్లు అమర్చడం కావచ్చు, మంచినీటి సరఫరాలు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని కావచ్చు, కొత్త కనెక్షన్స్ ఇవ్వడం కావచ్చు, సీసీ రోడ్స్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని మరమ్మతు చేయడం కావచ్చు, ఇతర రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మట్టి రోడ్స్ డ్రైనేజ్ అవేవైనా ఉంటే జేసీబీ ద్వారా ఫ్లడ్ బ్లేడ్ ద్వారా వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం, ఆ రోడ్ల పక్కనటువంటి పిచ్చి మొక్కలు తీయించడం. ముఖ్యంగా ఈరోజు 34వ డివిజన్ అగ్గు సాగర్ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం సింగరేణి ప్రాంతం అయినప్పటికీ కూడా ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీ కావచ్చు, నస్పూర్ మున్సిపాలిటీ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ పరిధిలో ఏ రోజు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది గతంలో నిర్వహించినప్పటికీ కూడా సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు కూడా పెట్టలేదు. సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మన కార్పొరేషన్ ప్రజలే కాబట్టి, మన కాన్స్టిట్యున్సీ ప్రజలే కాబట్టి, మన ప్రజలే కాబట్టి ఈ ప్రాంతంలో కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకున్న మౌలిక వసతులు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఈ సింగరేణి క్వార్టర్స్ ఆనుకుని ఉన్న పెద్ద డ్రైన్ ఏదైతే ఉందో నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ఇదైతే ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు. వీటిని ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ నాలాలు కావచ్చు, మిగతా నాలాలు కావచ్చు, అన్నీ కూడా ఇటు మున్సిపల్ సిబ్బందితో, ఇటు సింగరేణి సిబ్బందితో, మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులతో మమేకం చేసి ఒకటి చేసి అందరి సమక్షంలో ఇటు సింగరేణి కావచ్చు, ఇటు మున్సిపల్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా మాకు సహకరించి చెత్తను మాత్రం ఇట్లా ఉన్న ఖాళీ స్థలాల్లో పడేయకుండా మీకు సింగరేణికి సంబంధించిన సిబ్బంది వస్తారు కాబట్టి ఆ సిబ్బందికే చెత్తను వారి చేతికిచ్చి మీ ప్రాంతాలు మొత్తం శుభ్రంగా ఉంచుకుంటే దాని ద్వారా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి కావచ్చు. ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సింగరేణి అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులకు, గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, అదేవిధంగా 26వ డివిజన్ కార్పొరేటర్ రవి గారికి, 33వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి గారికి, 30వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి, మిగతా కార్పొరేటర్స్కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సింగరేణి కార్మికులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి డివిజన్ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.